అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో మళ్ళా 2 బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఖైరతాబాద్, 2 వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్. ఈ 2 నియోజకవర్గాల్లో త్వరలో బై ఎలక్షన్స్ వస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటూ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్దాము, కాంగ్రెస్ పార్టీ మంచి జోష్లో ఉంది. ఇటీవల గెలిచిన 2 బై ఎలక్షన్లోనూ హైదరాబాద్లో జరిగిన 2 బై ఎలక్షన్లో కూడా గెలిచింది. ఒకటి కంటోన్మెంట్ నియోజకవర్గం, 2 జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా గెలవటం, రేవంత్ రెడ్డి జోష్ మీద ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశాలు. ఈ దృష్టిలో పెట్టుకుని సస్పెండ్ చేయించుకునే దానికన్నా కూడా రిజైన్ చేసి తొందరగా ఎలక్షన్స్కి వెళ్తే బెటర్ అనే ఉద్దేశంలో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాల పాటు పదవీ కాలం ఉంది కాబట్టి ఖైరతాబాదు, అటు వరంగల్ స్టేషన్ గన్పూర్ కూడా రాజీనామా చేసేందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. రేపు ఎల్లుండో వాళ్ళు రాజీనామా చేస్తారని తెలుస్తుంది. అయితే రాజీనామా చేస్తే బీఆర్ఎస్ పార్టీ 2 నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్లు ఆల్రెడీ సిద్ధం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి పీజీఆర్ కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డిని పోటీ పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇండికేషన్స్ చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఖైరతాబాద్లో పీజీఆర్ చాలాసార్లు 78 నుంచి పోటీ చేసి ఓటమి ఎరిగిన వీరుడిగా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత అదే నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి కూడా పోటీ చేసి విజయం సాధించాడు. అయితే 2009లో బైఫర్కేషన్ అయిన తర్వాత ఆయన జూబ్లీస్కి మారాడు అనుకోండి. అంతకుముందు అక్కడ తండ్రి చచ్చిపోయినాక వచ్చిన బై ఎలక్షన్లో విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశాడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో. సో ఆ పాత పరిచయాలు, తండ్రి తాలూకా లెగసీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్కి విష్ణువర్ధన్ రెడ్డి క్యాండిడేట్గా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ డిక్లేర్ చేసినట్టు మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా స్టేషన్ గన్పూర్కి రాజయ్య డిప్యూటీ సీఎంగా పనిచేసిన, కేసీఆర్ ఫస్ట్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన డాక్టర్ రాజయ్యని మళ్ళా స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పెట్టి కడియం శ్రీని ఓడించడానికి అక్కడ రాజయ్యని క్యాండిడేట్గా డిక్లేర్ చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం. రాబోయే 2 బై ఎలక్షన్లో కూడా ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి, రెండో సారిలో రాజయ్యని ఇద్దరిని క్యాండిడేట్లుగా తయారు చేసి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. రాబోయే రోజుల్లో ఈ ఉప ఎన్నికలు గ్యారంటీగా వస్తాయి తెలంగాణలో. ఆ ఉప ఎన్నికలు అటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు, సిట్టింగ్ అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ మళ్ళా క్యాండిడేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు విష్ణువర్ధన్ రెడ్డి ఖైరతాబాదు, రాజయ్య స్టేషన్ గన్పూర్ నుంచి అభ్యర్థులు డిసైడ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వటమే తరువాయే ఈ 2 నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ బై ఎలక్షన్లు జరుగుతాయి అనేది మనకున్న సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.